అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఫాలో అవుతున్న ఒక చాలా మంచి హెల్తీ హ్యాబిట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఏదో బ్యాగ్ మోసుకొని వస్తుంది, ఏముంది అందులో అని ఆలోచిస్తున్నారు కదా? కంగారు కైకు చెప్తాను కదా. రెగ్యులర్గా షాప్లో దొరికే గోధుమ పిండిలో అన్ని న్యూట్రియంట్స్ ఉండవు, కొన్నే ఉంటాయి. కానీ అందరికీ కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అన్నీ ఎక్కువగా రావు. సో మా ఇంట్లో ఈ ఐడియా వచ్చింది. మల్టిపుల్ మిల్లెట్స్, లెంటిల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ని మిక్స్ చేసి ఒక కంప్లీట్ న్యూట్రిషియస్ ఆటాని రెడీ చేద్దాం. ఇది మన తాత ముత్తాతల నుంచి వాడుతున్నవే. ఈ ఆటలో ఫస్ట్ కావాల్సింది గోధుమలు. దీనివల్ల స్టడీ ఎనర్జీ ఇస్తుంది, హై ఫైబర్ ఉంటుంది అండ్ డైజెషన్కి, డైలీ స్ట్రెంత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత పెసలు. ఇవి ప్రోటీన్ రిచ్, వెయిట్ లాస్ ఫ్రెండ్లీ అండ్ ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా మంచివి. తర్వాత సజ్జలు, అదేనండి పర్ల్ మిల్లెట్. ఇవి రిచ్ ఇన్ ఐరన్ అండ్ డయాబెటీస్కి కూడా చాలా మంచిది, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. తర్వాత నల్ల శనగలు. ఇవి ఒక స్ట్రాంగ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్గా పనిచేస్తాయి. వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ బ్లడ్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఏమో జొన్నలు. వెరీ హై ఇన్ ఫైబర్, గుడ్ ఫర్ డైజెషన్, హార్ట్కి మంచిది అండ్ స్టేబుల్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సోయాబీన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్ ప్రోటీన్స్, మజిల్ హెల్త్కి అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మన బాడీకి కావాల్సిన 25+ న్యూట్రియంట్స్ని ఇస్తున్నాయి. ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, బి వైటమిన్ అండ్ అన్నీ ఒకే చోట లభిస్తున్నాయి. అండ్ ఇది తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. జస్ట్ లిస్ట్ అవుట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపి మిల్లాడిచ్చేస్తే సరిపోతుంది. ఈ ఆటాతో రోటీస్, చపాతీస్, దోశ, పుల్కా, ఈవెన్ కుకీస్ ఆర్ లడ్డూస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. యూ డోంట్ నీడ్ సెపరేట్ మిల్లెట్స్ ఎవ్రీడే. ఒక్క రోటీలో చాలు, ఫుల్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పటి వరకు అయితే మనం ఈ పిండిని ఎలా ఆడించుకోవాలో చూసాం. మరి ఇప్పుడు దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందామా? పాయింట్ నెంబర్ 1, వెయిట్ లాస్ ప్లస్ షుగర్ కంట్రోల్. మనం చకచకా తినేసే వైట్ రైస్, మైదా వల్ల బ్లడ్ షుగర్ ఇన్స్టెంట్గా ఎక్కువైపోతుంది. బట్ ఈ మల్టీగ్రెయిన్ ఆటాలో ఉన్న మిల్లెట్స్, దాల్స్, హోల్ గ్రెయిన్స్ అన్నీ లో గ్లైకమిక్ ఇండెక్స్ ఫుడ్స్. అంటే ఏంటంటే బాడీలో షుగర్ రిలీజ్ స్లో అండ్ స్టడీగా అవుతుంది. సడన్ స్పైక్స్ రావు, సడన్ డ్రాప్స్ కూడా కావు. అండ్ దీనివల్ల రిజల్ట్ ఏంటంటే డే లాంగ్ స్టడీ ఎనర్జీ మెయింటైన్ అవుతుంది, క్రేవింగ్స్ తక్కువ అవుతాయి, వెయిట్ లాస్కి అయితే పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఆట సూపర్ యూస్ఫుల్. మిల్లెట్స్ లైక్ జొన్నలు, సజ్జలు అన్నీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి బాడీకి స్లో ఎనర్జీని ఇస్తాయి. టిఫిన్, లంచ్, డిన్నర్ ఎప్పుడు తిన్నా డైజెషన్ స్మూత్గా జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, హై ప్రోటీన్ బూస్ట్ ఫర్ డైలీ స్ట్రెంగ్త్. మన ఇండియాలో చాలామందికి డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వడం చాలా కష్టం. బట్ మన మిక్స్లో ఉన్న పెసలు, బ్లాక్ శనగలు, సోయా అన్నీ హై క్వాలిటీ ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్. ఈ ప్రోటీన్ వల్ల మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, వెయిట్ లాస్ టైంలో మజిల్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది, చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా స్టామినా ఇంక్రీజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది అండ్ ఉమెన్కి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వడానికి డైలీ సపోర్ట్ ఇస్తుంది. సోయాలో ఒక కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది, అంటే అది మీట్కి ఈక్వల్గా బాడీని అబ్జార్బ్ చేసుకుంటుంది. పాయింట్ నెంబర్ 3, ఎక్సలెంట్ గట్ హెల్త్ ప్లస్ డైజెషన్. జొన్నలు, సజ్జలు, గోధుమలలో ఉండే డైటరీ ఫైబర్ డైజెషన్ని చాలా స్మూత్గా మెయింటైన్ చేస్తుంది. న్యాచురల్గా కాన్స్టిపేషన్ రెడ్యూస్ చేస్తుంది, స్టమక్ లైట్గా ఉంటుంది, అంటే బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. మిల్లెట్స్లో న్యాచురల్ ప్రోబయాటిక్స్ని సపోర్ట్ చేసే కాంపౌండ్స్ ఉంటాయి. వాటి వల్ల గట్ బ్యాక్టీరియా కూడా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ గట్ అంటే క్లియర్ స్కిన్, గుడ్ మూడ్, బెటర్ మెటబాలిజం అండ్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అన్నీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 4, నో మోర్ టైర్డ్నెస్. ఇది నార్మల్ ఆట కాదు, స్లో కార్బ్స్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ మినరల్స్ యొక్క కాంబినేషన్. ఇవన్నీ మన బాడీకి లాంగ్ లాస్టింగ్ ఎనర్జీని ఇస్తాయి. మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ వరకు టైర్డ్నెస్ని తగ్గిస్తుంది. ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి ఈ స్టడీ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. పెసలు, నల్ల శనగలు, జొన్నలు కాంబినేషన్ వల్ల బాడీలో ఆక్సిజన్ సప్లై ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల మెంటల్ ఫ్యాటిక్ కూడా తగ్గుతుంది. న్యాచురల్ డిటాక్స్ ప్లస్ హార్మోనల్ బ్యాలెన్స్. మిల్లెట్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ఉంటాయి, బాడీలో అన్నెసరీ టాక్సిన్స్ని క్లియర్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఉమెన్కి ఎస్పెషల్లీ హార్మోనల్ బ్యాలెన్స్, పీసీఓఎస్ సిమ్టమ్స్ని మేనేజ్ చేయడంలో మిల్లెట్ బేస్డ్ డైట్స్ చాలా సపోర్ట్ చేస్తాయి. పాయింట్ నెంబర్ 6, టోటల్ న్యూట్రిషనస్ ప్యాక్. అవును,
మన డైలీ ఫుడ్‌లో ఎక్కువ మంది మిస్ చేస్తున్న ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏంటో తెలుసా? ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్, బి విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవన్నీ ఈ ఆటలో న్యాచురల్‌గానే దొరికేస్తాయి. ఐరన్ వల్ల ఫ్యాటిగ్ తగ్గుతుంది. మెగ్నీషియం వల్ల స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. బి విటమిన్స్ వల్ల బ్రెయిన్ క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇన్‌ఫ్లమేషన్ రిడ్యూస్ అవుతుంది. స్కిన్ మంచిగా గ్లో అవుతుంది. వుమెన్‌కి మంత్లీ సైకిల్ స్మూత్‌గా ఉంటుంది. చెప్పాలంటే ఒక్క రోటీలో మన బాడీకి కావాల్సిన హాఫ్ న్యూట్రియంట్స్ అన్నీ దొరికేస్తున్నాయి. పాయింట్ నెంబర్ 7, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్. ఈ మల్టీ మిల్లెట్ ఆటాలో ఉండే సోయా, జొన్నలు, నల్ల శనగల్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ ప్లస్ ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఆర్టరీస్ని క్లీన్గా మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల సడన్ టైట్నెస్ అండ్ చెస్ట్ హెవీనెస్ లాంటివి రెడ్యూస్ అవుతాయి. అండ్ తెలుసా, ఈ ఆటలో కొంచెం వాటర్ కలుపుకొని పెరుగు ఆర్ బటర్ మిల్క్ యాడ్ చేసి సింపుల్గా ఇన్స్టెంట్ దోశ బ్యాటర్గా కూడా తయారు చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా రైస్తో వేసుకునే దోశ బ్యాటర్తో పోలిస్తే ఈ మల్టీమిల్లెట్ ఆటలో ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ అండ్ ఆయిల్ అబ్జర్ప్షన్ అయితే చాలా చాలా తక్కువ. మార్నింగ్ టిఫిన్కి 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీరు చూస్తున్నట్టయితే మనం ఒక సింపుల్ ఆట గురించి మాట్లాడుతున్నట్టుగానే అనిపించవచ్చు, కానీ రియల్గా ఇది మన హెల్త్లో, మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు చూస్తున్న మేజర్ ప్రాబ్లమ్కి ఒక చిన్న సొల్యూషన్. టైర్డ్నెస్, షుగర్ స్పైక్స్, కాన్స్టిపేషన్, హెయిర్ ఫాల్ అండ్ వీక్ ఇమ్యూనిటీ. ఈరోజు మనం ఫేస్ చేస్తున్న చాలా ఇష్యూస్లో సగం రీజన్స్ మన ఫుడ్ హ్యాబిట్స్. అందరికీ ఉండే బిజీ లైఫ్లో హెల్తీగా తినాలి అంటే కష్టమే, కానీ ఇలాంటి సింపుల్ చేంజెస్ అంటే రెగ్యులర్గా వాడే ఆటాని పక్కన పెట్టేసి ఇలాంటి ఒక న్యూట్రియంట్ రిచ్ మల్టీ మిల్లెట్ ఆటాని డైలీ మీల్స్లో యాడ్ చేయడం, ఇది ఒక చిన్న స్టెప్లా కనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో యుల్ సీ అ బిగ్ డిఫరెన్స్. మన అమ్మా నాన్నలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ సూట్ అయ్యేలాగా న్యాచురల్ ప్రిజర్వేటివ్ డైట్ కావాలి అంటే చాలా రేర్. కానీ ఈ మల్టీ మిల్లెట్ మిక్స్ ఇది ఒక హోమ్ మేడ్ మల్టీవిటమిన్లా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక రోజు లేదా 2 రోజులు ఇబ్బంది పడతాం, కానీ ఒక వారం రోజులు రెగ్యులర్గా తిన్నారంటే మీ ఎనర్జీ లెవెల్స్, డైజెషన్, స్కిన్ అండ్ మూడ్ ఈ అన్నిట్లో కూడా విజిబుల్ చేంజెస్ కనిపిస్తాయి. ఇఫ్ యూ వాంట్ యువర్ ఫ్యామిలీ టు బీ ఎనర్జెటిక్, యాక్టివ్, లెస్ స్ట్రెస్డ్ అండ్ న్యాచురల్లీ హెల్దీ, ఫుడ్లో ఇలాంటి మైండ్ఫుల్ చేంజెస్ చాలా హెల్ప్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ హెల్త్ జర్నీకి యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. కామెంట్స్లో మీ డౌట్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, ఈట్ హెల్దీ, స్టే స్ట్రాంగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.